Hey guys, assalamu alaikum, namaskar, ela unnaru andaru baagunnara nenu kuda baane unnanu. I hope you all are doing well. So this is my Telugu channel and this is my first video. Idi na first Telugu video. I hope nenu edi Telugulo tappuga maatladakudani edaina konni mistakes unte kshaminchandi. Okay. So yeah, first of all happy Independence Day to everyone. So prastham nenaithe ready ayipoyanu. You can see my outfit. Yeah. సో నేను చదువుకుంది గోల్డెన్ బెల్ స్కూల్లో కాబట్టి నేను చిన్నప్పటి నుంచి గోల్డెన్ బెల్ స్కూల్లోనే ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నా. సో యాజ్ ఇట్ ఈస్ అప్పట్లాగే ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలా చూసుకొని వెళ్దామని నా ప్లాన్. వాట్ ఎ విజన్. బట్ ఐ డోంట్ నో అక్కడ నన్ను అలో చేస్తారో లేదో, బికాస్ ఎవరు పిల్లలు కూడా తెలీదు. బట్ లెట్ మీ సీ, నాకు తెలిసిన టీచర్స్ ఎవరైనా అక్కడే ఉంటే I'll ask them permission and I will show my classroom and నా స్కూల్ గురించి కొంచెం మీకు చూపిస్తాను. Oh my God! So yeah, whoever are from Golden Bells, please do like, share and subscribe. Golden Bells స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకందరికీ మెమొరీ రీకాల్ చేసినట్టు ఉంటుందని నేను అనుకున్నా. సో యా, ప్లాన్ అయితే స్కూల్కి వెళ్ళి షూట్ చేయాలని ఉంది. బట్ లెట్స్ సీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా. సో ప్రస్తుతం అయితే నేను రెడీ అయిపోయాను. సో లెట్స్ గో టు స్కూల్. चलिए शुरू करते हैं. సో గైస్, వెళ్ళే ముందు మీకు నా ఫ్లాగ్స్ అయితే చూపించాలనుకున్నాను. సో ఇది వచ్చేసి బైక్ మీద అండ్ ఇది డోర్కి అండ్ ఇదైతే షాప్కి వేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి స్కూల్లో. సో లెట్స్ గో. సో నేను ఫ్లాగ్ అయితే బైక్కి వేసేసాను అండ్ దారిలో వెళ్తుంటే ఇంటి దగ్గర ఉన్న స్కూల్ వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తుంటే నిలబడి కొంచెం చూసి వెళ్ళిపోయాను. గోల్డెన్ బెల్స్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూల్. సో ఇది ఎంట్రన్స్. యా, ఇది నా స్కూల్, నేను చదువుకున్న స్కూల్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇలా స్కూల్లో చిన్నప్పుడే ఇలా మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకొని ఇండిపెండెన్స్ డే రోజు ఇలా స్పెషల్ ఒకేషన్స్ రోజు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే మన చిన్నప్పటి నుంచే మనకు లోపల అనేది కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా గోల్డెన్ బెల్ స్కూల్లో చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తారు. ఇది వచ్చేసి మా స్కూల్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఇలా వ్లాగ్ కూడా తీయగలుగుతున్నానంటే దానికి అన్నిటికీ రీజన్ మా స్కూలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మా స్కూల్లో అప్పటి నుంచే చేస్తున్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వలి అన్న, పీటీ సార్ ఆఫ్ అవర్ స్కూల్. థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు రికార్డ్ ఆల్ దీస్ థింగ్స్. లవ్ యూ అన్న. సో ఇదైతే నా స్కూల్ సెంటర్ అనమాట. సో యా, ఇవన్నీ క్లాసెస్ 6th 7th 8th 9th 10th ముందుండేవి. బట్ ఇప్పుడైతే ప్రైమరీ స్కూల్ చేసేసారు దీన్ని. మా గోల్డెన్ బెల్ స్కూల్ సెకండ్ బ్రాంచ్ కూడా ఉంది, అది మోడల్ స్కూల్ దగ్గరలో ఉంది. సో యా, ఇదైతే నా స్కూల్ అనమాట. యూ కెన్ సీ మొత్తం గ్రీనరీ ఉంటుందన్నమాట మా స్కూల్లో.
స్కూల్ సెంటర్ నుంచి మీరు ఎక్కడ చూసుకున్నా ఏ కార్నర్లో చూసుకున్నా కానీ గ్రీనరీ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీకు మా క్లాసెస్ చూపిస్తాను మీకు. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మా పీటీ రూమ్ అనమాట. యాక్చువల్లీ ఇది పీటీ రూమేరా ఇప్పుడు కూడా పీటీ రూమేనా? సో యా ఇక్కడ మేము హైట్ చెక్ చేసుకునే వల్ల ఇక్కడెక్కడ ఉంటుంది అది. హైట్ ఎక్కడ చూసుకుంటారా? ఇక్కడెక్కడ రాసి ఉంటారు కదా హైట్ చూసుకోవడానికి, మెజర్మెంట్స్ రాసి ఉంటారు కదా ఇక్కడ కాదా? తీసేసారా? సో ఇక్కడ మెయిన్లీ మా స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. బ్యాట్స్, వాలీబాల్. ప్రస్తుతం అయితే క్లోజ్. ఓపెన్ చేయొచ్చా? సో ఇది మా డ్రమ్స్. ఇది మా క్లాస్లో ఎక్కువ దిలీప్ కూడా కొట్టేవాడు. దిలీప్. సో ఇవి ఫ్లాగ్స్ అనమాట. ఇది స్మాల్ డ్రమ్స్. నేను డ్రమ్స్ బ్యాండ్లో కూడా ఉన్నాను. క్యారమ్ బోర్డ్. ఇక్కడ చూసుకునే వాళ్ళం మేము హైట్. సో నేను బేసికల్గా నా 10th క్లాస్లో కూడా నేను 4'5" 4'6" ఉండేవాడిని. నేను జూనియర్ లాగే ఉన్నా 10th అయిపోయే వరకు. హైట్ చాలా చిన్నది నాది. ఇది కిట్ శశి ఏమవుతాను చూసుకోండి. ఇంకా పడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి ఇంకా కిట్స్. షో యూ మై క్లాసెస్. 10th క్లాస్ తర్వాత అందరూ ఫోటో తీసుకుంటారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎండ్ వరకు ఉన్నారు. అక్కడ ఎండ్లో మా బ్యాచ్ అయితే ఉంది, చూపిస్తాను మీకు. సో చూసుకోండి, ఈ వీడియోలో ఎవరెవరు చూసుకుంటున్నారో, దీంట్లో ఉన్నారో లేదో చూసుకోండి. మీ 2017 and 18 బ్యాచ్, 8th క్లాస్ బి సెక్షన్. ఇది 2015 and 16 బ్యాచ్, 14 and 15 బ్యాచ్, 13, 14. చాలా వరకు షేడ్ అయిపోయినాయి, ఇంకా కనిపించడం లేదు. 12 బ్యాచ్, 2010, 11, 8, 9. సో యా, దీనిలో నేను ఎక్కడున్నా చెప్పండి. దీనిలో నేను ఎక్కడున్నా చూడు దాంట్లో. ఓకే, మీకు ఈజీ చేస్తా టాస్క్. ఏ కలర్ వేస్తున్నా? కలర్ చెప్పు. అక్కడ వాడు రెడ్ ఉన్నాడా? వాడి ముందర ఉన్నా నేను. 2014 and 15 బ్యాచ్. ఫ్లాష్ బ్యాక్. సో ఇది వచ్చేసి మా టీచర్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉండేవి. చాలాసార్లు నేను, యశ్వంత్ గారు అందరూ దూరి దీంట్లో చాలాసార్లు స్కామ్లు చేసాం. సో అదైతే మా ప్రిన్సిపల్ రూమ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది. లెట్ మీ జూమ్ ఫర్ యూ. సో అదైతే మా ప్రిన్సిపల్ రూమ్ అనమాట. ఫాదర్ జీన్స్ సేవియర్ ఉండేవాళ్ళు. బీభత్సంగా కొట్టేవాళ్ళు అక్కడ ఏదైనా అతి పనులు చేస్తే. సో యా, అదైతే మా ప్రిన్సిపల్ రూము. అక్కడ ఎవరికైనా అతి చేస్తే టీసీ ఇచ్చేవాళ్ళు. ఇది తూ సమझा? हाँ नहीं तू समझा नहीं. ఈ రూమ్లోనే టీసీ ఇచ్చేవాళ్ళు. చితక్కొట్టడే. దిస్ ఇస్ మీ. అయితే వెళ్ళిపోదాం. చాలా వరకు షూట్ చేసేసుకున్నా, ఐ హోప్. సో యా, లెట్స్ గో టు హోమ్. ఇది వచ్చేసి మా స్కూల్ గ్రౌండ్ అనమాట. యూ కెన్ సీ చాలా వరకు చేంజ్ అయిపోయింది మొత్తం. అప్పట్లో బస్సెస్ ఇక్కడ వచ్చేవి కావు. అది మా బాస్కెట్బాల్ గ్రౌండ్, అది మా ఖోఖో ఫీల్డ్. అక్కడ ఖోఖో ఆడేవాళ్ళం మేము. సో ఇక్కడంతా కూర్చొని లంచ్ అయితే చేసేవాళ్ళం. చాలా మొత్తం చేంజ్ అయిపోయింది స్కూల్ మొత్తం. ఐ మిస్ దిస్ స్కూల్ సో మచ్. చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్లో. సో గైస్, ప్రెజెంట్ అయితే నేను షాప్కి అయితే వచ్చేసాను. బ్యాక్ సైడ్లో కనిపిస్తాను కదా, ఇది మా డాడీ షాప్ అనమాట. నేను ఇక్కడ పని చేస్తా. సో మోడీ తాత హర్ ఘర్ తిరంగా అన్నాడు కాబట్టి నేను కూడా తిరంగా తీసుకొచ్చేసాను. షాప్లో తగిలిచ్చేసా. ఇక్కడ ఒక తిరంగా, అక్కడ ఒక తిరంగా. సో గైస్, స్కూల్ నుంచి అయితే వచ్చేసాను ఇప్పుడే.
చాలా అంటే చాలా హ్యాపీ. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళా. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అంటే నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారు, టీచర్స్, నన్ను కొట్టిన టీచర్స్, తిట్టిన టీచర్స్, చాలా అంటే చాలా. స్కూల్ అంటేనే మెమరీస్ కదా. సో యా, సో ఇదే గోల్డెన్ బెల్ స్కూల్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ చేసేసారు అందులో. యాక్చువల్లీ మా స్కూల్ చాలా స్ట్రెంత్ అనమాట ముందు నేను చదువుకుంటున్నప్పుడు. ఇప్పుడైతే ఏవేవో స్కూల్స్ వచ్చేసాయి, పేరెంట్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. బట్ గోల్డెన్ బెల్ స్కూల్ అంటేనే ఒక ఎమోషన్ అనమాట. అక్కడ ఉండే ఆ ఫ్యాకల్టీ, ఆ టీచర్స్, ఆ ఎమోషన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అక్కడ మీరు చదువుకున్న వాళ్ళకి ఎవరినైనా అడగండి 10th క్లాస్ వరకు స్కూల్, గోల్డెన్ బెల్ స్కూల్ అంటే ఎలా ఉంటుంది, అంటే టీచర్స్ ఎలా ఉంటారు, మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటి ఎమోషన్స్ ఉంటాయి, అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఆ స్కూల్ టీచర్స్తో, ప్రిన్సిపల్తో, ఈవెన్ అక్కడ పనిచేసే ఆయాతో కూడా నాకు మంచి రిలేషన్ ఉంది. స్కూల్ బయట ఉన్న పాతన్న, బంక్, పానీపూరి, మిర్చి బండి అబ్వియస్గా. బట్ సంథింగ్ స్పెషల్ ఏంటంటే నా లైఫ్లో స్కూల్ ఒకటే. వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ అంట మా డాడీ నా లైఫ్లో తీసుకున్నది అది. ఎందుకంటే 10th తర్వాత అందరి లైఫ్ చేంజ్ అయిపోతాయి, నా లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. బట్ 10th వరకు నేను ఎంజాయ్ చేసినట్టు మా క్లాస్లో ఎవరో ఎంజాయ్ చేసి ఉండరు. అన్ని కోతి పనులు చేసినా, అన్ని మంచి పనులు చేసినా, ఫైనల్గా 9.5 తెచ్చుకొని పాస్ కూడా అయినా నేను. దేవునికే తెలుసు ఎలా అయిందో. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. అది ఎలా అయిందో కూడా నాకు కూడా తెలీదు. బట్ యా, సో స్కూల్ మెమొరీస్ అంటే ఇదే. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో మీ స్కూల్ మెన్షన్ చేయండి, ఎక్కడ చదువుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, తప్పకుండా షేర్ చేయండి. సో బేసికల్గా ఈ వ్లాగ్ వచ్చేసి నా స్కూల్. సో తెలుగులో ఈ వ్లాగ్ తీయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టిందంటే, అంటే కాన్ఫిడెన్స్ రాలేదు తెలుగులో బాగా మాట్లాడగలగనో లేదో అని. Okay. సో యా, నాకైతే మంచి డిసిజనే అనిపిస్తుంది తెలుగులో వ్లాగ్స్ తీయడం. ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్గా తెలుగులో మాట్లాడగలనంటే ఎప్పుడూ చేసేవాడిని. గోల్డెన్ బెల్ స్కూల్ అంటే నేను చదువుకున్న స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్న విధానం. అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇండిపెండెన్స్ డే. అండ్ November 14 రిపబ్లిక్ డే. నేను పుట్టింది కూడా January 26 రిపబ్లిక్ డే రోజు. సో చిన్నప్పటి నుంచే అంతే. Wow, what a cute fellow. సో గైస్ చూశారు కదా. సో ఇండిపెండెన్స్ డే రోజు ఇట్లా పొద్దున్నే లేచి స్నానం చేసి 7:30కి కొత్త బట్టలు వేసేసుకొని స్కూల్కి వెళ్ళేసి చాక్లెట్లు, లడ్డూలు తీసేసుకొని ఈ టైంకి వచ్చేసాను అనమాట. ఎగ్జాక్ట్లీ టైం ఒక 12:30 అవుతుంది. సో 12:30 తర్వాత అయితే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళి మస్తు తినేసి హ్యాపీగా ఒక 2-3 అవర్స్ బ్యూటీ స్లీప్ వేస్తామన్నమాట. బ్యూటీ స్లీప్ వేసిన తర్వాత మధ్యాహ్నము ఇంట్లో ఏం చేశారో చూసి మళ్ళీ ఇంకో రౌండ్ వేసేసి తినేసి ఈవినింగ్ జిమ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇది నా డే అనమాట. ఇండిపెండెన్స్ డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో ఈవినింగ్ బయటకి ఎక్కడైనా వెళ్తే దాన్ని కూడా బ్లాగ్ తీస్తాను. సో తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఏ ఛానల్ కూడా ఓపెన్ చేసేసాను, ఎందుకంటే ఇందులో ఎవరు తిరగట్లేదు. ఐ హోప్ నాకు తెలుగు అంతా క్లియర్గా రాదు. అలా ఉండి ఈ వీడియోతో నేను అంటే ఇప్పుడు బై మిస్టేక్ పిల్లలు పుట్టినట్టున్నాను ఫ్రెండ్స్.